హాయ్ అండి. ఇవాళ గురు పూర్ణిమ. మా ఇంటికి పక్కకే మా సెల్లార్ అంటుకునే గుడి ఉంటుంది, పెద్ద గుడి. అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇవాళ సత్యనారాయణమూర్తి వ్రతమైంది. చెరొక్క అందరూ విడివిడిగా కూర్చొని చేసుకుంటారు. చాలా బాగుంటుంది. పెద్ద గుడి, సాయిబాబా గుడి, శివాలయం. రోజు పొద్దున అభిషేకం అవుతుంది. చూడండి, ఫస్ట్ అయితే జనాలు చూపిస్తాను ఎక్కడ దాకా ఉన్నారో. ఇగో స్టేజ్ కట్టి సత్యనారాయణమూర్తి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు. అక్కడ మెయిన్ పూజ అవుతుంది. అందరూ కలశం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఈ రోడ్డు చివరి లాస్ట్ దాకా జనాలు కనబడుతున్నారు కదా, అక్కడ వరకు ఉన్నారు. చాలా పెద్ద గుడి, చాలా బాగుంటుంది. ప్రతి గురువారం అన్నదానం అవుతుంది. శ్రీరామనవమి, గురు పూర్ణిమ, ఈ అన్ని పండగలకి చాలా అంటే చాలా బాగుంది. నవరాత్రిలో ఇలాగ అన్ని పండగలకి బాగుంటుంది. చాలా బాగుంది గుడి. అన్ని సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, వినాయక చవితి చూపించాను, వీడియో పెట్టారు. అలాగా ఆంజనేయుడు పెద్దది, అందరు దేవతలు ఉన్నారు ఇందులో. పూజలు కూడా బాగుతాయి, చాలా బాగుంటుంది. చూడండి, జనాలు అయితే పైన అవతల. పూజ నేను చేసుకున్నాను, వ్రతము అయ్యాక చూపిస్తున్నాను. ఇది మొదలయ్యే ముందు, మళ్ళీ మొదలయ్యాక చూపిస్తాను. చూడండి జనాలు. ఇది లోపల సాయిబాబా గుడి, చూసారు కదా. ఇప్పుడు బయట చూపించాను మీకు, అది చూపిస్తాను. చూడండి, చాలామంది కాలనీ మొత్తం బయట నుంచి కూడా వస్తారు. చాలా రష్. పెద్ద హాల్ ఉంది అన్నదానంకి. ఇక శివాలయం. ఇవాళ పొద్దున్నే అభిషేకం అయిపోయింది. చాలా బాగా చేయిస్తారు. 2 గంటలు, గంట సేపు అవుతుంది. 25 మంది చప్పున అవుతుంది. 5-6 బ్యాచ్లు అవుతాయి మినిమం. అదే 4:30 నుంచి 10-11 దాకా అభిషేకాలు అవుతూనే ఉంటాయి, బ్యాచ్ 25. ఇగో ఇది హాలు, భోజనాల హాలు. ఇప్పుడు పూర్ణం వ్రతం అయిపోగానే అందరు భోజనాలు చేస్తారు. చూడండి, అన్ని దేవతలు ఉన్నారు. ముందు చూపించాను నేను. ఇవాళ గురు పూర్ణిమ కదా, ఇవాళ ప్రస్తుతం ఇదే చూపిస్తాను. చూడండి, జనాలు ఇలా ఉన్నారు. చాలా అంటే చాలా రష్. గురువారమే 600-700 మంది తింటారు. ఇవాళ అయితే ఇంకా చాలామంది. ముందు పూజ, మనం కలశం, జాకెట్ బట్ట అంతే తీసుకెళ్ళాలి, కొబ్బరికాయ. మిగతా పూజ, ప్రసాదము, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ వాళ్ళే ఇస్తారు. చూసారు కదా, అందరూ తన జాగాలో పెట్టుకుని మనం కుంకుమ పూజలు ఎలా అవుతాయో అలాగే ఇది కూడాను. ఇగో చూడండి, అలాగ తన ఇస్తరాకులు కలశం పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ, ప్రసాదం అన్నీ వాళ్ళదే. మనం ఖాళీ జాకెట్ బట్ట, ఒక చెంబు, కొబ్బరికాయ తీసుకెళ్ళాలి. సాయిబాబా గారు ఇవాళ ఇవి భోజనాలు. రేపు గురువారం భోజనాలు. రేపు భజన అవుతుంది. 11 నుంచి పూజ అవుతుంది. విగ్రహాలు, చిన్న విగ్రహాలు పెట్టి పువ్వులతో పూజ అవుతుంది. తర్వాత 12:30 ఆరతి అవుతుంది, అన్నప్రసాదం. ఇది ప్రతి వారం, ప్రతి పండగ చాలా. వినాయకుడు, ఆంజనేయుడు ముందు కూడా నేను చూపించాను. ఇగో ఇది అంటుకునే మా ఇల్లు కూడా ఉంది, కనబడుతూ ఉంటుంది. చూడండి, జనాలు చాలా అంటే చాలా రష్ ఉంటుంది. అందరూ దర్శనానికి. ఇప్పుడు పూజ అయిపోయింది ఇది. చూడండి, ఆ కొస దాకా, ఎక్కడ దాకా కనబడుతున్నారు, అక్కడ దాకా జనాలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, సత్యనారాయణమూర్తి పెట్టారు. ఇప్పుడు దర్శనం చేసుకుంటారు అందరూ. పంతులు గారు అక్షింతలు వేస్తారు. పూజ అయిపోయింది ఇది. ఇప్పుడు లోపల హాల్ చూపించాను, అక్కడ భోజనాలు అవుతాయి. వీళ్ళందరూ భోజనాలు చేస్తారు. ఇలా గురువారం అయితే 1:30, 2 అయ్యేసరికి అయిపోతుంది. ఇవాళ పూజ చేసుకోలేని వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరెవరు పూజలో కూర్చున్నారో వీళ్ళందరూ ఇప్పుడు భోజనాలు చేస్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు. వ్రతం చేసుకుంటూ భోజనాలు చెయ్యాలట. చూశారు కదా. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయండి.